నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం తలలో వంచి. మరి ప్రభు సహాయం అడుగుదాం. మరి ప్రభు సహాయం మనకు కావాలి. మరి వాక్యంలోకి మనం వెళ్ళబోచున్నప్పుడు ప్రభు యొక్క మనుషుల సహాయం కాదు కానీ మనకు కావాల్సింది ప్రభు యొక్క సహాయం. ప్రభువుని అడుగుదాం. దేవా, ఈరోజు నేను నీ యొద్దకు వస్తున్నానయ్యా. అయ్యా, నీ యొద్దకు నేను రాబడుచున్నానయ్యా. తండ్రి, నాలో ఏ యోగ్యత లేదయ్యా. అయ్యా, నీవులో తండ్రి దేవా నేనున్నానయ్యా. అయ్యా ప్రభువా, నన్ను నీలో నిలుపయ్యా. నేను తండ్రి నిన్ను కలిగి ప్రభా, నిన్ను ఆరాధించే వారిలో నేను మొట్టమొదటి స్థానంలో ప్రభా. అయ్యా, నన్ను ఇంతవరకు ఉంచినందుకు వందనాలయ్యా. అయ్యా, ఇంతవరకు నీ సన్నిధిలో తండ్రి నన్ను నిలిపినందుకు వందనాలయ్యా. ప్రభా, నీ వాక్యం మీదకి నేను వెళ్తున్నానయ్యా. నాలో తండ్రి యోగ్యకరమైన జీవితం కొంచెం కూడా లేదయ్యా. యోగ్యకరమైన లైఫ్ కొంచెం కూడా లేదయ్యా. అయ్యా, నీ పరిశుద్ధమైన వాక్యంతో నాతో మాట్లాడయ్యా. నీ నీతి కలిగిన వాక్యంతో నాతో మాట్లాడయా. అయా, మర్మము కలిగిన తండ్రి పరిశుద్ధమైన వాక్యంతో నాతో మాట్లాడయా. అయా తండ్రి దేవా, వినగలిగిన మనసును, గ్రహించగలిగిన చెవులు నాకు దయచేయనయా. హృదయంలో భద్రపరుచుకునే జీవితమున నాకు దయచేయను ప్రభా. యేసయ్యా, ఇదిగో నిలబడుచున్న నేను వ్యర్థుని దుర్మార్గునయా. అయా, నన్ను నీ సిలువ చోటును మరుగుపరుచుకొని తండ్రి. అయా తండ్రి, ఇక్కడికి కదిలి వచ్చిన నీ బిడ్డలందరితో నువ్వు మాట్లాడండియా. ఇక్కడ ఉన్న నీ ఆత్మలన్నిటితో నువ్వు మాట్లాడండియా ప్రభా. తండ్రి, వారి హృదయ అంతరంగంలో వారి ఏ స్థితి నుంచి ఇక్కడికి వచ్చారో ప్రభా, వారు ఏ బాధల నుంచి వచ్చారో, ఏ చింత నుంచో, ఏ అవమానం నుంచి వచ్చారో, ఏ సంతోషం నుంచి ఇక్కడికి వచ్చారో ప్రభా. తండ్రి అయా, వారి హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు ప్రభా. అయా తండ్రి దేవా, నీవే వారితో మాట్లాడి ప్రభా, నీ నామాన్ని గనపరుచుకోమని, నీ నామాన్ని హెచ్చించుకోమని. అయా తండ్రి దేవా, నా నోటిని తండ్రి దేవా నీ స్వరంగా తండ్రి అయా సత్యమైన వాక్యంగా తండ్రి దేవా నిలుపమని నా ప్రభును, నా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రతి వారికి ఈ ఆన్లైన్లో ఆరాధనలు పంచుకుంటున్న ప్రతి వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఎందుకంటే 2025 సంవత్సరము ఫిబ్రవరి మాసము 3వ ఆదివారంలో మనము అందరము కూడా సజీవులుగా ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నిజంగా చాలామంది మనం హాస్పిటల్కి వెళితే, ఏదైనా ఒక హాస్పిటల్కి వెళితే ఒక రోజుకి దాదాపుగా ఒకే హాస్పిటల్లో 10-15 మంది దాకా చనిపోతున్నారు. హాస్పిటల్కి రోజుకి 1000 మంది వస్తే హాస్పిటల్లోనే 10-15 మంది ఏమైపోతున్నారు? చనిపోతున్నారు. కాలంలో వారు లేకుండా వెళ్ళిపోతున్నారు. జీవము లేకుండా జీవించే వారిగా ఉండకుండా వారి మరణానికి పాత్రలు అవుతున్నారు. కానీ దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క మహా సంకల్పము, ఆయన యొక్క నిబంధన అయిన ప్రేమ ఈరోజు నిన్ను నన్ను ఆయన పాద సన్నిధి దగ్గర నిలపడానికి దేవుడు మనందరికీ అటువంటి అవకాశం ఇచ్చాడు. మరి ఈరోజు దేవుని యొక్క నేను ప్రకటన గ్రంథం గురించి దాదాపు కొన్ని వారాల నుంచి ప్రకటన గ్రంథం గురించి చదువుతున్నాను. మరి ఈరోజు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు ఎవరైనా క్లుప్తంగా ఒకరు చదివి వినిపించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదను. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులని చెప్పుకున్న వారిని వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము అలయలేదని నేను వెరిగెదను.
ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను మీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుంచి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుంచి తీసివేదను. ప్రభు ఈ వాక్యము మన వెనుకలో మరి వినిపింపచేయునుగాక. ఆమేన్. మరి దాదాపు యేసుక్రీస్తు లోకంలో జన్మించిన తర్వాత అందరూ నా వైపు శ్రద్ధగా వినండి. వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా వినండి. ఆమెను డిస్టర్బ్ చేయనీకండి దయచేసి, లేకపోతే ఆమెను బయటికి తీసుకెళ్ళండి. ఎఫెసీలో ఉన్న సంఘములో ఉన్న ఒక సంఘానికి దేవుడు రాస్తూ ఉన్నాడు. ఆ సంఘానికి ఏమని రాస్తున్నాడంటే, ఆ సంఘములో కొన్ని తప్పుల్ని దేవుడు చూశాడు. ఆ సంఘము చాలా మంచిదని దేవుడు చూశాడు. ఆ సంఘము చాలా గొప్పదని దేవుడు చూశాడు. అది భరించే సహనాన్ని చూశాడు. అది ఎంతగానో దేవుని మీద ఆనుకోవటం చూశాడు. అయితే క్రీస్తు లోకంలో జన్మించిన తర్వాత 53 నుంచి 70వ సంవత్సరం మధ్య కాలంలో అపోస్తుడైన పౌలు చేత ఎఫెసీ యొక్క సంఘములో ఉన్న ఆ సంఘములో ఉన్న బాగోగులన్నిటినీ దేవుడు యోహాను చేత రాపిస్తూ ఉన్నాడు. పద్మాసు దీపములో యోహాను పరవాసి అయినప్పుడు ఎఫెసులో ఉన్న ఇదిగో పలానా సంఘం ఉంది, ఆ సంఘము ఇదిగో ఇలా ఉంది, నీతిగా బ్రతుకుతుంది, న్యాయంగా బ్రతుకుతుంది, నిజాయితీగా బ్రతుకుతుంది, దేవుని మీద ఆనుకొని బ్రతుకుతుంది, నన్ను ఆనుకొని నడుస్తుంది. కానీ చివరికి వచ్చాను ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? నేను తప్పు ఒకటి మోపవలసింది. ఎందుకంటున్నాడు ఈ మాట తెలుసా? క్రైస్తవ జీవితంలో క్రైస్తవులుగా బ్రతకడానికి చాలామంది బ్రతకలేరు. ఎందుకంటే క్రైస్తవ జీవితము ముళ్ళ మీద బాట లాంటిది. క్రైస్తవులుగా బ్రతకాలంటే, క్రైస్తవులుగా జీవించాలంటే లోకంలో ఏ పాపము లేకుండా చూసుకోవాలి. ఎందుకంటో తెలుసా? మనలో కొద్దిగా పాపమైనను మనలో ఉన్నట్టయితే ఆ పాపం మనల్ని తీసుకెళ్ళి నిత్యమైన నరకంలో వేసిద్ది. ఆ పాపము నుంచి నీవు నేను తప్పించుకోవడానికి ప్రభు ఈరోజు హెచ్చరిస్తున్నాడు. ఎఫెసీ సంఘానికి దేవుడు ఒక లేఖ రాస్తున్నాడు. ఈరోజు ఈ లేఖ నీకే రాస్తున్నాడేమో. ఈరోజు నా అంశం ఏంటంటే, నీలో ఒక తప్పు ఉంది. ఆ తప్పుని ప్రభువు ఎత్తి చూపిస్తున్నాడు. అందుకంటాడు అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 10వ వచనములు అంటాడు. అపోస్తుల కార్యములు 19:10 అంటాడు. చూడండి ఒక మాట. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 10వ వచనం. ఇన్నేళ్ల వరకు ఇలాగు జరిగిన గనుక చదువమ్మా. ఇలాగు జరిగిన గనుక యూదులేమి గ్రీస్తు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న అందరూ ప్రభు వాక్యము వినిరి. చదువమ్మా. మరియు దేవుడు చాలమ్మా. ఎక్కడున్నవారు అందరూ వాక్యం విన్నారు? ఎక్కడున్నవారు? యూదులు, గ్రీస్తు దేశస్థులు. యూదులంటే దేవుణ్ణి నమ్మని వారు, దేవుణ్ణి అనుసరించిన వారు, లోకంలో పాపంలో బ్రతికేవారు, పాపిష్టి జీవితంలో బ్రతికేవారు. వారందరూ కూడా ఏం విన్నారో తెలుసా? వాక్యం విన్నారు. ఆ వాక్యం మీద నిలబడ్డారు, ఆ వాక్యం మీద ఆనుకున్నారు, వాక్యాన్ని విని వాక్యాన్ని గ్రహించారు. అపోస్తుడైన పౌలు, దేవుని దూషించిన పౌలు, ఆ పౌలుని దేవుడు ఎన్నుకున్న తర్వాత దేవుని కొరకు ఒక సాక్షిగా బ్రతకడం మొదలుపెట్టాడు. అయితే ఎఫెసీలో ఉన్న సంఘంలో చాలా మంది అపోస్తులు కాదు, దేవుని వాక్యమును వినలేదు, దేవుని వాక్యం మీద ఆనుకోలేదు.
అద్భుతాలు చేశారు, స్వస్థ క్రియలు చేశారు, అనేకమైన ప్రార్థనలు చేశారు. అయినా కానీ వారిని అంటున్నారు, ప్రభు అంటున్నాడు నీవెవరో నాకు తెలియదనే వారిగా మారుతున్నారు. ఈరోజు నువ్వు నేను క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడిగా బ్రతుకుతున్నప్పుడు, క్రైస్తవుడిగా జీవిస్తున్నప్పుడు నీ లైఫ్ మీద నా లైఫ్ మీద దేవుడు ఒక ముద్ర వేశాడు. అదే ముద్రో తెలుసా? క్రైస్తవుడు అనే ముద్ర. ఈరోజు కులము అని కొట్టుకలాడుతున్నాం కదా. కొంతమంది ముస్లిమ్స్, కొంతమంది క్రైస్తవులు, కొంతమంది హిందువులని కొట్టుకలాడుతున్నాము కదా. మనదే కులమో తెలుసా? మనదే కులం. నమ్మి యేసుక్రీస్తుని మారు మనసు నిమిత్తమైన బాప్తిసం పొందిన వాడు ప్రతి వాడిది ఒకటే కులం. అదే కులమో తెలుసా? ఏ కులం? క్రైస్తవ కులం. క్రైస్తవుడు పరిశుద్ధుడనే కులము, నీతిగలవంతుడనే కులము. ఆ నీతిమంతుడనే కులంలో ఈరోజు ప్రభు నిన్ను నన్ను ఆనుకోవటానికి ఈరోజు నిన్ను నన్ను పిలిచాడమ్మా. నువ్వు నేను ఇదో ఇక్కడికి ఊరికి రాబడలే. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభు నీ మీద అంటున్నాడు, ఒక మాట అంటున్నాడు, నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉంది. ఆ తప్పు నీ మీద లేకుండా చూసుకో. ఎందుకంటే నీ దీపస్తంభము దాని చోటు నుంచి నేను తొలగించబోతున్నా. ఆ దీపస్తంభము నిలబడి ఉండాలంటే, ఆ దీపస్తంభము అదే ప్లేస్లో ఉండాలంటే, ఆ దీపస్తంభము అదే ప్లేస్లో దేవుణ్ణి స్థిరంగా ఆరాధించేలా ఉండాలి అంటే నీవు నేను నీలో నాలో ఉన్న ప్రతి తప్పుని మొట్టమొదటిగా నీవు నేను సరి చేసుకోవాల్సింది ఏందో తెలుసా? క్రైస్తవ జీవితంలో నువ్వు నేను సరిగా ఉన్నామో లేదో చూసుకోవాలి. వారు అపోస్తులు కాక అపోస్తులని చెప్పుకుంటూ బ్రతుకుతున్న వారు ఎందరో ఉన్నారమ్మా. అలా నువ్వు నేను ఎందుకు ఉండాలి? చాలామంది బయటికేమో క్రైస్తవులు గారు బతుకుతారు, లోపల వారి ఇష్టానుసారంగా జీవించేవారు ఎందరో ఉన్నారు. అటువలే నువ్వు నేను ఉండకూడదని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే అబద్ధ బోధకుల వలె, అబద్ధ ప్రవక్తల వలె, అబద్ధమాడే మనుషుల వలె నువ్వు నేను ఉండటానికి వీల్లేదు. ఈరోజు ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు. ఎఫెస్టీలో ఉన్న సంఘములో ఎలా అయితే తప్పు ఉందో ఈరోజు నీలో కూడా తప్పు ఉంది. ఆ తప్పుని సరి చేసుకుంటావా? ప్రభు ఈరోజు ఆ తప్పుని సరి చేసుకోవడానికి, ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి నీకు అవకాశం ఇస్తున్నాడు. ఎంతమంది దేవుని ఎత్తుకు వస్తున్నారు, ఎంతమంది దేవుని ఆనుకుంటున్నారు. నా సహోదరి సహోదరులరా, దేవుడు అంటున్నాడు, చాలా క్లుప్తంగా మాట్లాడుతున్నాడు, ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. అయితే ఆయన ప్రేమని చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? అవమాన పాలు చేస్తున్నారు. చాలామంది ఆయన ప్రేమను దుర్మార్గ పాలు చేస్తున్నారు. చాలామంది ఆయన రక్తంలో చేయి వేస్తూ, ఆయన నీతిలో చేయి వేస్తూ, ఆయన పరిశుద్ధులతో చేయి వేస్తూ ఆయన కలువరి సిలువకు అప్పగించేవారిగా ఉన్నారు. అలా నువ్వు నేను మారాం, అలా నువ్వు నేను బ్రతుకుతున్నాం. ఒకప్పుడు బాప్తిసం తీసుకోకముందు యేసు ప్రభుని కొత్తలో నమ్ముకునేటప్పుడు ఎవరన్నా తాసుపాము తెలుసా? తాసుపాము ఏం చేస్తుంది? మనిషిని చూస్తే ఎట్లా గంతులేస్తుందో తెలుసా? ఎగిరెగిరి ఎప్పుడు కరుద్దామని ఎగిరెగిరి పడతా ఉంటుంది. అవునా? వాటిని ఎప్పుడు కాటు వేద్దామని ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. ఇంకా బాప్తిసం పొందని కొత్తలో చాలామంది ఎలా ఉంటారో తెలుసా? యేసు ప్రభులో ఎప్పటికి నేను ముందుకెళ్ళాలి, ఎప్పుడు వాక్యం చెప్పాలి, ఎప్పుడు పాటలు పాడాలి, ఎగిరెగిరి పడతారు. బాప్తిసం తీసుకున్న తర్వాత వారి లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? కట్టెల పాముల వలె, మట్టి తిన్న పంజరము పాము వలె మెల్లగా జరుగుతూ ఉంటుంది. ఎందుకని? వారిలో తప్పు అనేది లోపలికి వెళ్ళిపోయింది, పాపం అనేది లోపలికి వెళ్ళింది. మట్టి తిన్న పాము ఎలా అయితే ఉంటుందో ఈరోజు పాపం చేసిన మనిషి కూడా అలానే ఉంటున్నాడు. కానీ యేసుక్రీస్తుని ఆనుకున్న నీవు నేను ఎలా ఉండాలో తెలుసా? అవును అంటే అవును, కాదు అంటే కాదు. మనం రోషము కలిగిన క్రైస్తవులుగా ఉండాలి. ప్రభు నీ మీద తప్పు ఎందుకు మోపాలి? ఎందుకు నీ మీద తప్పు మోపేలా నువ్వు చేసుకుంటున్నావు? అయితే ప్రభు ఈరోజు అంటున్నాడు, నిన్ను మొట్టమొదటిగా నేను ప్రేమించా. నిన్ను ప్రేమించా. నిన్ను ఏ నరుడు ప్రేమించలేదు, ఏ మనిషి ప్రేమించలేదు, ఏ నీతిమంతుడు ప్రేమించలేదు. పరిశుద్ధుడైన వాడిని నేను నిన్ను ప్రేమించాని ప్రభు సెలవిస్తున్నాడు. అందుకంటాడు 3వ వచనంలో అంటాడు, చూడండి, మీరు చదవండి ఒకసారి.
కలిగి నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము నా నామము నిమిత్తము భారము భరించి ఆ అలయలేదనియు బా ఏంటిదంట? భారము భరించి భారము భరించాలి. ఈరోజు భారం భరించడం మనకి చేత కాదు. భారము క్రైస్తవ జీవితంలో భారము భరించడమే మనకు చేత కాదు. భరించేవారిగా మనం ఉంటేనే తప్ప, భరించేవారిగా జీవిస్తేనే తప్ప మన లైఫ్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చగలడు. ఆయన ఆశీర్వాదంగా మార్చాలంటే నీవు నేను భరించేవారిగా ఉండాలమ్మా. అలా లేనప్పుడు క్రైస్తవ జీవితంలో క్రైస్తవులుగా ఎఫెసీ సంఘము ఎంతగా భరించిందో. అయినా కానీ ప్రభు అంటున్నాడు, అయ్యా ఎఫెసీలో ఉన్న సంఘమా, నీ మీద నేను ఒక తప్పు మోపవలసి ఉంది. నీ మీద నేను ఒక కఠినమైన తప్పు మోపవలసి ఉంది. ఎందుకో తెలుసా? నువ్వు తప్పు చేశావు. నీలో ఒక తప్పు ఉంది. కానరాని గర్వం ఉంది, కానరాని మోసకరమైన రోగం ఉంది, కానరాని అంతర్గారమైన రోగములు ఉన్నాయి నీలో. ఈరోజు ప్రభు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు నువ్వు నేను ఎవరివైనా కావచ్చు, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు నీకు ఒక్క అవకాశం ఇస్తుంది. ఈరోజు ప్రభు ప్రేమను నువ్వు ఆలకించి, ప్రభు ప్రేమ మీద నువ్వు ఆనుకొని, ప్రభు ప్రేమను నువ్వు అద్దుకుంటే ఆ ప్రేమ కడ వరకు నీ దీపము ఆరిపోకుండా నిత్యం వెలిగేలా దేవుని మారుస్తాడు. అలా మార్చాలని ప్రభు ఆశపడుతున్నాడు. అలా నిలబెడాలని ప్రభు ఆశపడుతున్నాడు. అలా నిలబెట్టాలని ప్రభు ఆశపడుతున్నాడు. అలా నిలబడని నువ్వు ఆశపడుతున్నావా? అయితే ఇదే రక్షణది, ఇదే రక్షణ గడియ, ఇదే రక్షణ సమయం. మరి ఇంకొక గడియ, ఇంకొక నిమిషం నీ లైఫ్లో లేదు. ప్రభు నీకు అవకాశం ఇచ్చాడు. ప్రభు నీకు ఈరోజే ఈ సమయంలో ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు. అందుకే అంటాడు, నీ మొదటి ప్రేమను నువ్వు మర్చిపోయావు అంటున్నాడు. చాలామంది బాప్తిసం పొందిన కొత్తలో, ప్రభువా అయ్యా నేను ఇక్కడ నుంచి ఏ తప్పు చేయనయా, ఏ సినిమాలు చూడను, ఏ నాటికలు చూడను, ఏ సీరియల్స్ చూడను, ఇక్కడ నుంచి నేను నీ కొరకు నీతిగా బ్రతుకుతానయ్యా. 2 చేతులు ఎత్తి అందరూ కూడా మరి దేవుడిని ఆ రోజు స్తుతించేవారుగా ఉంటారు. ఈరోజు క్రైస్తవ జీవితంలో మొట్టమొదటి ప్రేమ దేనికి ఉందో తెలుసా? క్రైస్తవ జీవితంలో ఈరోజు ఫోన్కి ఎక్కువ ప్రేమ ఉంది. క్రైస్తవ జీవితంలో క్రైస్తవులుగా బ్రతుకుతున్న వారు మొట్టమొదటిగా ఫోన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు, సీరియల్స్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు, విగ్రహారాధనలో విగ్రహ పూజలు ఎక్కువ చేస్తున్నారు. ఈరోజు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? ఎవరి మీద ఆనుకుంటున్నావు? అయితే ప్రభు అంటున్నాడు, నీ దీపము దాని చోటు నుంచి తీయకుండా జాగ్రత్తగా చూసుకో. నీ మొదటి ప్రేమను నువ్వు మర్చిపోయావు. నీ మొదటి ప్రేమను నువ్వు తునీకరించావు. నీ మొదటి ప్రేమను నువ్వు వెలివేశావు. నీ మొదటి ప్రేమను దాని చోటు నుంచి నువ్వు తీసివేశావు. నువ్వు మారు మనసు పొందుతావా? నీకు ఇదే అవకాశం. ఈ అవకాశం దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే తెలుసా, ఆయన అంటున్నాడు, ఎఫెసీలో ఉన్న సంఘముతో అంటున్నాడు, ఆయన చేతిలో నక్షత్రములు పట్టుకొని ఉన్నాడు. 7 నక్షత్రములు దగదగా మండుచున్న 7 నక్షత్రములు ఆయన చేత పట్టుకుని ఉన్నవాడు. ఆయన చేతితో దీపస్తంభములు పట్టుకొని ఉన్నవాడు. ఆ దీపము వెలగాలి అంటే, ఆ దీపము నిత్యము వెలుగుతూ ఉండాలంటే, అది అధికమైన మహిమలో నిలబడాలి అంటే నువ్వు దేవునికి అవకాశం ఇవ్వాలి. దేవుని యొక్క వాక్యానికి అవకాశం ఇవ్వాలి. దేవుని యొక్క ప్రేమకు అవకాశం ఇవ్వాలి. దేవుని యొక్క నిబంధనకు అవకాశం ఇవ్వాలి. ఈరోజు ఎలా ఉన్నాం మనం? ఎలాంటి జీవితంలో జీవిస్తున్నాం? ఇది రక్షణ దినము ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఈరోజే నీకు, ఈరోజే చివరి గడియ, ఈరోజే నీకు చివరి నిమిషం. అందుకంటాడు 4వ వచనంలో అంటాడు చూడండి, ఆయనను నేను మొదటి నీకుండిన ప్రేమ ఏం వదిలాం మనము? ఏం వదిలిపెట్టాం? మనం మొదటి ప్రేమను ఏం చేసాం తెలుసా? ఎవరి మీద? ఎవరి మీద? లోకంలో మొట్టమొదటిగా ఎవరినైతే మనం ప్రేమిస్తున్నామో వారందరి మీద మొదటి ప్రేమ చల్లారిపోయింది. అది భార్య భర్త పైన కావచ్చు, భర్త భార్య పైన కావచ్చు, పిల్లలు తల్లిదండ్రుల పైన కావచ్చు. ప్రతి ప్రేమ చల్లారిపోయింది. కానీ ప్రభు అంటున్నాడు,
ఈరోజు నువ్వు బాప్తిసం పొందినప్పుడు, ప్రభువుని నువ్వు ఆనుకున్నప్పుడు, ప్రభు మీద నిలబడినప్పుడు, ప్రభువుని నువ్వు ఆనుకొని నిలబడి నడుస్తున్నప్పుడు, ప్రభులో రక్షణ భాగ్యంలోకి నువ్వు వచ్చినప్పుడు, ఆ రక్షణలో నువ్వు నిలబడినప్పుడు, ఆ రక్షణలో నువ్వు ఆనుకున్నప్పుడు, నువ్వెందుకు ఇలా నిలబడ్డావు? నువ్వెందుకు ఇలా జీవిస్తున్నావు? ఈరోజు దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. ప్రభువా, ఇదిగో తండ్రి, నువ్వు ఇచ్చిన మొదటి ప్రేమను నేను మర్చిపో. ఆ మొదటి ప్రేమను నేను దుర్మార్గ పాలు చేస్తానయ్యా. అయ్యా, నీకు మాట ఇచ్చి మాట తప్పేనయ్యా. తండ్రి, నా దేవా, నా ప్రభువా, నేను నీతోనే జీవిస్తానయ్యా, నీతోనే బ్రతుకుతానయ్యా, నీతోనే నిలబడతానయ్యా, నీతోనే కలిసి నడుస్తానయ్యా. దేవా, నాకు ఒక అవకాశమే అయ్యా. ఎంతమంది అడగలరమ్మా? ఎంతమంది అడగలరు? నా సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితంలో క్రైస్తవులుగా నీ దీపస్తంభాన్ని ఆయన తొలగించకూడదంటే, ఎఫెసీలో ఉన్న తప్పు నీలో ఉండకూడదు. ఎఫెసీలో ఉన్న ఆ నీతి కలిగిన జీవితము నీలో ఉండాలి. దానిలో ఉన్న ఆ అద్భుతమైన దేవుడి మీద ఉన్న ప్రేమ నీలో ఉండాలి. నువ్వు నేను ఎవరైనా కావచ్చు. ఈరోజు నువ్వు నేను ఎవరైనా కావచ్చు. నీ బ్రతుకు నా బ్రతుకు ఏదైనా కావచ్చు. దేవుడు ఒక్క అవకాశం ఇస్తున్నాడు మనందరికీ. ఎఫెసీలో ఉన్న సంఘంలో ఏ తప్పు అవుతుందో నీలో నాలో ఆ తప్పు లేకుండా ప్రభు చూసుకోమని సెలవిస్తున్నాడు. ఆ తప్పు ఈరోజు నీలో ఉందని ప్రభు హెచ్చరిస్తున్నాడు. అందుకే ఆయన ఈరోజు నీలో ఉన్న ప్రతి తప్పుని దేవుడు ఎత్తి చూపిస్తున్నాడు. నువ్వు ఎవరివైనా కావచ్చు, నీ జీవితం ఏదైనా కావచ్చు. ప్రభువా, నిజంగా నాలో తప్పు ఉందయా, ప్రభువా నాలో తప్పు ఉందయా అని మీరు ఎవరైనా అన్నది తలలో ఉంచండి, ప్రార్థన చేసుకున్నాను. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మహా కనికరము కలిగిన తండ్రి, మా దేవా, మా ప్రభువా, ఇదిగో తండ్రి, ఎఫెసీలో ఉన్న సంఘాన్ని మా ఎద్దుకు తీసుకొచ్చావయ్యా. నిజంగా 7 నక్షత్రములు చేత పట్టుకుని ఉన్నవాడివి, 7 దీపస్తంభములు చేత పట్టుకుని ఉన్నవాడివి, నువ్వు అనువాడివి తండ్రి దేవా, ఉన్నవాడివి ప్రభువా, మా దేవా, మా ప్రభువా, నీవు నమ్మదగిన దేవుడు అయ్యా. నిన్ను ఆరాధించే వారిలో, నిన్ను కీర్తించే వారిలో మొట్టమొదటి స్థానంలో ఉండవలసిన మేము అయ్యా, నీవు మమ్మల్ని చూసినప్పుడు ప్రభా మాలో తప్పు కనపడుతున్నాయా, మాలో పాపం కనపడుతున్నాయా, మాలో నీతి లేని జీవితం ఉందాయా అయ్యా. ఇదిగో తండ్రి, నీ యొద్దలో మేమున్నామయ్యా. ఎఫెసీలో ఉన్న సంఘంలో ఉన్న ఆ మొదటి ప్రేమను కరువైపోయిందయ్యా. మాలో కూడా ఉన్న మొదటి ప్రేమ కరువైపోయిందయ్యా. మేము మొదటి వారి వలె లేమయ్యా. అయ్యా, బాప్తిసమై తీసుకునేటప్పుడు ప్రభా ఎన్నో ప్రమాణాలను ఎదురు చేశామయ్యా. మా ప్రమాణాలన్నీ మర్చిపోయామయ్యా. మేము మా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం, మా ఇష్టానుసారంగా జీవిస్తాం, మా ఇష్టానుసారంగానే బ్రతుకుతున్నామయ్యా. అయ్యా, మమ్మల్ని హెచ్చరించిన దేవుడు అయ్యా. మా దీపస్తంభాన్ని తొలగించకుండా ప్రభా దయచేసి ఒక్క అవకాశం దయచేయి ప్రభా. ఒక్క అవకాశం మాకు ఇవ్వు ప్రభా. ఒక్క అవకాశం ప్రభా మాకు అనుగ్రహించాయా. మేము ఇక్కడి నుంచి నీ కొరకు, నీ మహిమ కొరకు, నీ చిత్తం కొరకు తండ్రి జీవించే బిడ్డలుగా, బ్రతికే బిడ్డలుగా అయ్యా. ఇదిగో తండ్రి, ఆ మొదటి ప్రేమను మరవక, ఆ మొదటి ప్రేమను విడవక, ఆ మొదటి ప్రేమ కడ వరకు నడిపించే అయ్యా, నడిపించుకునే బిడ్డలుగా మేము మారడానికి సహాయం చేయ ప్రభా. మమ్మల్ని నీతి కలిగిన క్రైస్తవులుగా మార్చాయా. నీతి కలిగిన తండ్రి పరిశుద్ధులుగా మార్చు ప్రభా. అయ్యా తండ్రి దేవా, మేము అబద్ధికులుగా కాక రోషం కలిగిన క్రైస్తవులుగా మార్చాయా. మాకు ఒక్క అవకాశం దయచే, ఒక్క అవకాశం మాకు దయచే ప్రభా. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధమైన దేవా, నీ బిడ్డలు ఎవరైతే ఒక్క అవకాశం దేవా నాకు ఇవ్వమని అడుగుతున్నారో తండ్రి అయ్యా, దయచేసి వారి జీవితాలను జ్ఞాపకం చేసుకోండి. వారి తండ్రి దేవా ప్రేమను జ్ఞాపకం చేసుకోండి, వారి ఆలోచన జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు నిలిపి తండ్రి దేవా నీ కొరకు, నీ మహిమ కొరకు, నీ చిత్తం కొరకు తండ్రి వారిని నిలిపి ప్రభా నడిపించమని నా ప్రభువును, నా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం కన్న తండ్రి, ఆమేన్.